శిల్పాలు దొరుకుతూ ఉంటాయి, అటువంటి టీం దొరుకుతుంటే వాళ్ళ పార్టికల్ చేసుకుంటూ ఉంటారు. నాకు టీం వస్తూ ఉంది. నా పేరు పేల్ హజరత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నందకిషోర్ సార్. నేను 2 సంవత్సరాలు అయింది మొన్నటితో. 12వ తేదీతో 2 సంవత్సరాలు అయింది. 15 లక్షలు తీసుకున్నాను నేను. నా టీము యాక్టివ్ టీం 800 మంది అయ్యారు. 800 మందికి 80 లక్షలు వచ్చింది. ఇప్పటికి 80 లక్షలు నా టీం తీసుకుంది. ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ అది. నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు నెట్వర్క్ మార్కెటింగ్లో. అది చాలా తక్కువ. అంటే వీళ్ళు నాకంటే 2-3 నెలల ముందే కదా. ఒకరు 1,40 లక్షలు అయింది, ఒకరికి 90 లక్షలు అయింది, ఒకరు 24 లక్షలు, 25 లక్షలు అయింది. అంటే నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు. ఒకటి చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ని, మిగతా కంపెనీల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఉపయోగిస్తే వీళ్ళకి సక్సెస్ అవుతారు. సార్ 20 years ఎక్స్పీరియన్స్, 18 years ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నేను సక్సెస్ అయ్యానంటే కారణం, ఇక్కడ మనం చేస్తున్న బిజినెస్ అన్నిటి కామన్ ప్రాసెసే, అన్నిటికీ సేమ్ కామన్ ప్రాసెసే, బైనరీ సిస్టమే, టీమ్ వర్క్ అంతా. కానీ ఇక్కడ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ప్రోడక్ట్తో ఇటువంటి కాన్సెప్ట్ లేదు కాబట్టి ఇది అందరికీ ఈజీ అయిపోయింది. నాకే ఈజీ అయిపోయిందంటే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు నాకే ఈజీ అయిందంటే అందరికీ ఈజీ అయిపోతుంది. పోను మన టీంలోకి ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఇలా చేస్తూ వాట్సాప్ స్టేషన్ పెడుతూ ఫోన్లు చేస్తూ ఉంటే నాకు డివి నారాయణ, చెన్నై సార్ అప్లై డివి నారాయణ నా క్లాస్మేట్ దొరికాడు. అటుపక్క నాకు 500 చిల్లర యాక్టివ్ టీం వచ్చేసింది. సో అటువంటి యాక్టివ్ పర్సన్ వస్తే నా అంత టీం వచ్చిందంటే, ఇటుపక్క కూడా అటువంటి వాళ్ళు వస్తుందని చెప్పి పోను 1 సంవత్సరం తర్వాత నాకు మా సీనియర్ డాక్టర్ నారాయణ సార్ టీం నుంచి మౌలి సార్ వచ్చారు. మౌలి సార్ ఎప్పుడైతే ఆర్డర్ వచ్చాడో నన్ను నిద్రపోనిలా, ఆయన నిద్రపోలే. అర్ధరాత్రిలో 24/7 ఫీల్డే. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు రైట్ సైడ్ ఉన్న డివి నారాయణ టీం ఎలా వచ్చిందో అలాగా ఇప్పుడు ఫుల్ టైమర్స్ వచ్చారు. వాళ్ళ నుంచి జ్యోతి శ్రీనివాసన్ సార్ అని ఒక టీచర్ వచ్చాడు. అక్కడి నుంచి గోగుల్ సేనన్న నుంచి మిసాల్ సుబ్రాయుడు సారు, వెంకటేశ్వర సారు, ఇంకా ఇక్కడికి డయాస్ పైకి పిలిపిస్తే ఇంచుమించు నందకిషోర్ సార్ అంత నాలెడ్జ్ ఉంది. గౌస్ బాసా సార్ వచ్చేస్తున్నారు ఆ టీంలోకి. అంటే పోను ఎదుగుతూ ఉంటే అలాంటి నిలబడాలి. నాకు చాలా నేను ఆగిపోవాల్సిన పరిస్థితులు చాలా వచ్చాయి నాకు దీనిలో. అంటే మనం ఓర్చుకోము చాలా విషయాల్లో, కానీ చాలా 20-30 సార్లు ఆగిపోవాలి నేను ఆగిపోవాలనుకుంటే ఈ బిజినెస్లో. కానీ ఆగిపోకుండా ఉంటే ఇలా జరుగుతుంది. నేను ఫస్ట్ ఆగిపోవాలనిపించినప్పుడు ఆగిపోయి ఉంటే